హాయ్ హలో. ఇంక 3 డేస్ రైనీ అయితే ఎక్కువ ఉండడం వల్ల నాకు 3 డేస్ హాలిడేస్ అయితే వచ్చాయి. అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఇంకా అక్క వాళ్ళ పాప అయితే కీబోర్డ్ అయితే నేర్చుకుంటుంది. తనేదో సాంగ్ అయితే ప్రజెంటేషన్ చేస్తాను పిన్ని అని చెప్పేసి తను ట్రై చేస్తుంది కానీ పాప అసలు ఒప్పుకోవట్లేదు. బట్ తను చాలా బాగా నేర్చుకుంది ఉన్న ఫ్యూ డేస్‌లో అయితే. ఇంక మా పాప అయితే ఒప్పుకోవడం వల్ల అసలు ఇంకా ఫైనల్‌గా అయితే లంచ్‌లోకి అమ్మ దమ్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ముందుగానే ఇవన్నీ కూడా కలిపేసి పక్కనైతే పెట్టుకున్నారు. ఇంకా కుక్కర్‌లో అయితే మటన్ అయితే బాయిల్ అవుతుంది. కరెంట్ అయితే కరెక్ట్‌గా తీసేశారు. మా వర్క్ అంతా కూడా అయిపోయింది. చూస్తున్నారు కదా ఫైనల్‌గా దమ్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ చల్లటి వాతావరణానికి మంచిగా ఈ రైనీలో వేడి వేడిగా దమ్ బిర్యానీ, వేడిగా మటన్ కర్రీ తింటే ఇంకా కిక్కే వేరు కదా! ఇంకా ముందుగా పిల్లలకి తినిపించేస్తే ఒక పని అయిపోతుందని అమ్మ అయితే పాపకి తినిపిస్తుంది. మా అక్క ఏమో ఇంకా మా అక్క వాళ్ళ పాపకైతే తినిపిస్తుంది. సో పిల్లలు ఫస్ట్ తినేస్తే ఇంకా మేము తర్వాత తినొచ్చు కదా అని చెప్పి వాళ్ళకైతే పెట్టేస్తున్నాము. ఇంకా మాది కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు. తనకు కొంచెం వర్క్ అయితే లేట్ అయింది. ఇంకా తనకైతే బిర్యానీ అండ్ మటన్ కర్రీ మా మమ్మీ ముందుగానే తీసి పెట్టింది వేరేగా. ఇంకా ఆయనైతే వచ్చారు. ఇంకా తినేస్తున్నారు లంచ్‌లోకి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నాకైతే నువ్వుల ఉండ అయితే తినాలనిపించింది. మా అమ్మకి నువ్వుల ఉండలు చేయమని చెప్పాను. మొన్న నాగుల చవితి రోజు తిన్నాను. ఆ తర్వాత ఇంకొంచెం తినాలనిపించి అమ్మకైతే చెప్పాను. అమ్మ అవైతే వేపుతుంది. సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, దీన్ని అమల్ దస్తా అని కూడా పిలుస్తాము. ఇప్పుడైతే ఏం పిలుస్తారో తెలియదు కానీ మా అమ్మ అయితే ఇది అమల్ దస్తా అనే చెప్పారు. ఇది చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ అయితే వాడుతుంది. అమ్మ ఇది నాకు ఇచ్చేయమ్మా అంటే లేదు ఇది నాకు సెంటిమెంట్ అని మా అమ్మ అంటుంది. ఇంకా ఫైనల్గా మా అమ్మ అది బాగా మంచిగా వేపి దంచుతుంది అన్నట్టు. ముందుగా బాగా దంచుకొని తర్వాత బెల్లం వేసుకుంటే పప్పు బాగా నలుగుతుంది. సరిగ్గా మనం దంచకుండా పప్పు కానీ బెల్లం కానీ వేసినట్లయితే అది బాగా నలగదంటండి. సో అమ్మగా ముందుగా అది మంచిగా దంచి వేసింది. తర్వాత బెల్లం అయితే దానికి సరిపడినంత వేసుకున్నారు. సో 2 బాగా మిక్స్ చేసి కొంచెం పాలైతే వేసుకొని మంచిగా దంచుతున్నారు. సో ఇంకా ఫైనల్గా అయితే చాలా టేస్టీగా అయితే ముద్ద అయితే బాగా వచ్చింది. చూస్తున్నారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.